హలో హాయ్ అండి. ఇది వచ్చేసి సండే వీడియో. సండే రోజు మార్నింగే నేను పొద్దున్నే లేచేసి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు అయితే మాత్రం టిఫిన్కి వచ్చేసి పెసరట్టు వేసానండి. పెసరట్టులోకి మొన్న మా అత్తయ్య గారు మేము రుబ్బిన టమాటా పండుమిరగాయలు పచ్చడి ఉంది కదండి, అదైతే మాత్రం నేను తాలింపు వేసానండి పెసరట్టులోకి. అసలు ఈ చట్నీ దోశల్లోకైనా పెసరట్లోకైనా ఇడ్లీలోకైనా అసలు ఈ చట్నీ నెక్స్ట్ లెవెల్ అండి. అదిరిపోయిద్దండి మాత్రం చెప్పాలంటే. ఇక పెసరట్టు అయితే వేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామండి. పెసరట్టు రోస్టెడ్గా వస్తే మా వారికి ఇష్టం, మెత్తగా ఉంటే నాకు ఇష్టం. మీకైతే ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఈరోజైతే మాత్రం లంచ్లోకి వచ్చేసి మటన్ కర్రీ అయితే వండానండి. సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. ఇక మటన్ కర్రీలోకి నా దగ్గర ధనియాల పొడి అయిపోయిందండి. ధనియాల పొడి నేను చెక్క లవంగాలు యాలకులు వేసి ధనియాల పొడి అయితే కొట్టుకొని మిక్సీ పట్టేసి ఒక దాంట్లో డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి. నిన్న అది అయిపోయింది నా దగ్గర. ఇక అందుకొని ధనియాల పొడి అయితే వేసేసానండి. మిక్సీ అయితే పట్టేసాను. ఇంకా దాన్ని ఒక డబ్బాలో వేసేసుకొని మంచిగా స్టోర్ చేసేసుకుంటానండి. ఒక 4-5 సార్లకు వచ్చింది కదండి, పద్దాకులు వేసుకోవాలంటే వేసుకోలేము కదండి. ఇవైతే మాత్రం చక్కగా మటన్ కర్రీ వేసేసుకొని అదిగోనండి డబ్బాలో స్టోర్ చేశాను. ఇకైతే మాత్రం ఇక మటన్ కర్రీ వేసేసుకొని లంచ్ అయితే మాత్రం మధ్యాహ్నం కంప్లీట్ చేసేసానండి. మా సండే అయితే ఇలా గడిచిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇంకేంటండి సండే విశేషాలు ఏంటండి ఇరాను ఇజ్రాయిల్ అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. చాలామంది విడిగా చనిపోతారు కదండి. బాధగా ఉండిద్దండి పాపం. ఏంటో